హలో ఎవ్రీవన్. చక్కగా మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే జాతర అయితే జరిగింది. మేమైతే తిరునాళ్ళని కూడా అంటుంటాము. మా వైపు కొంతమంది జాతర అంటారు, తీర్థము అలా అనేస్తారు కదా. ఓకే, అత్తయ్య వాళ్ళ ఊర్లో అయితే తిరునాళ్ళ జరిగింది, చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి అనమాట. చక్కగా తిరునాళ్ళని అయితే ఎంజాయ్ చేసాము. ఖచ్చితంగా మీ పిల్లల్ని కూడా దగ్గరలో ఉన్న ఊర్లు లో కానీ మీ ఊర్లో కానీ తిరణాలకైతే తీసుకెళ్ళండి. ఎందుకంటే మన చిన్ననాటి జ్ఞాపకాలని మళ్ళీ నెమరు వేసుకున్న వాళ్ళం అవుతాం కదా. వెళ్ళినప్పుడు మనం కూడా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, నానమ్మ వాళ్ళ ఊర్లో, మేనత్తలు అలాంటి ఊర్లలో ఇలాంటివి చూస్తూ ఉంటాము. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఇలాంటివి దగ్గరగా జరిగిన వాటికి వెళ్ళకుండానే ఉంటున్నారు. కానీ మనం ఎంత ఎంజాయ్ చేసామో మన పిల్లలకి కూడా అది తెలియచేయాలి. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ని, ఆ వెదర్ని వాళ్ళకు కూడా తెలియచేయాలి. కాబట్టి మనం పరోక్షంగా చెప్పడం కాకుండా ప్రత్యక్షంగా చూపించడంలోనే వాళ్ళు ఆ అనుభూతిని చెందుతూ ఉంటారు. సో వీలైనంత వరకు వాళ్ళని కూడా అటెండ్ అయ్యేలా చూడండి. అన్నిటికీ కాకపోయినా కొన్నిటికైనా వాళ్ళకి తెలియజేయచ్చు కదా, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, వాటి గురించి వివరణ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మన వాళ్ళు, మన కజిన్స్, అలాగే వదిన వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అన్నట్టుగా అన్ని ఊర్లలో చక్కగా ఊర్లో ఒకటే తిరణాలైన అన్ని గుళ్ళకి కలర్ఫుల్గా లైటింగ్స్ అవి వేస్తూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు అందరం కలిసి మాట్లాడుకోవడం వల్ల ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడము, అలాగే ఒకళ్ళతో ఒకళ్ళకి కనెక్షన్స్ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఎవరు ఏమవుతారు వాళ్ళకి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళని కూడా మనం కలిసిన వాళ్ళం అవుతాం. కొన్ని మెమరబుల్ మూమెంట్స్ని మళ్ళీ నెమరు వేసుకున్న వాళ్ళము అవుతామన్నమాట. పల్లెటూర్లలోకి వెళ్ళగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ప్రభలు, అలాగే ఇంకా జైంట్ వీల్స్ అని, పిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలని, అలాగే చిన్నప్పుడు అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ని కానీ వాటన్నిటిని నెమరు వేసుకుంటూ ఉంటాము. స్వామితో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. అలాగే ఇంకా ఈలలు, గోలలు, డ్యాన్సుల విషయానికి వస్తే తగ్గేదేలే అన్నట్టు ఉంటుందన్నమాట. ఇంకా నైట్ మొత్తము ఎర్లీ మార్నింగ్ దాకా ఎలా గడుపుతామో తెలియదు. అలాగే ఇంకా చెరుకు గడలు, పుచ్చకాయలు, అలాగే మామిడికాయలు, ఇంకా వీటన్నిటినైతే చెప్పే పనే లేదనమాట. ఈ విధంగా ఇంకా ఫ్యామిలీ అందరితో వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా అయితే గడపచ్చు. సో మీకు కూడా దగ్గరలో ఏమైనా ఊర్లు ఉన్నప్పుడు, తీర్థాలు అవి జరుగుతున్నప్పుడు అటెండ్ అవుతున్నారా? ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోదు. అలాగే మీ చిన్న లైక్ ఇవ్వడం వల్ల నాకు కూడా బూస్టప్ అవుతుంది. ఓకే, బాయ్ మరి.